వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అంతేనా? పార్టీ నేత అంతేనా? కుటుంబ సభ్యులు అంతేనా? ఆఖరికి ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి యొక్క పత్రికలు అంతేనా? ఛానళ్ళు అంతేనా? అదేవిధంగా జర్నలిస్టులు అంతేనా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, చాలా సీనియర్ జర్నలిస్టులు మీరు, ఎప్పటి నుంచో జర్నలిజంలో ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే రాష్ట్రంలో కావచ్చు, లేదంటే మరొక దేశంలో కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని సలహాలు ఇవ్వడం కావచ్చు, మీకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్తో దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. కానీ రెచ్చగొట్టే ధోరణి అనేది ఒక జర్నలిస్టులకి ఎంతవరకు ఉంటే మంచిది? ఎందుకంటే ఒక పార్టీ గురించి మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పార్టీ గురించి. ఆ పార్టీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేగొడుతున్నాయి. అది బాగా రెచ్చగొట్టే ధోరణులు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరా జర్నలిస్టు? జర్నలిస్ట్ సాయి. జర్నలిస్ట్ సాయి ఒక వీడియో వదిలేరా ఏంటి? ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ప్రస్తుత పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, లేకపోతే అది కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు, పార్టీ నడుపుతాడా నడపడా, ఈ విధంగా పార్టీ గతంలో వాళ్ళు నడిపారా వేరే నాయకులు కానీ, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషనా, జర్నలిస్ట్ సాయి ఫ్రస్ట్రేషనా? ఇప్పుడు ఇది అసహనం. ఇది జగన్మోహన్ రెడ్డి నిన్న చూసాము, గుంటూరు జైలుకి వెళ్ళి అక్కడ సురేష్ పరామర్శకి వెళ్ళి అతను ఏ విధంగా అసహనం, అక్కసు, అక్కడ మీడియా మీదే అతను మండిపడ్డాడు. ఏది చాలా చిరాకిచ్చుకున్నాడు. వాళ్ళు ఏదో మీడియా వాళ్ళు ఆ గొట్టాలు సరి చేసుకోవటం, రాసుకునేవాళ్ళు జర్నలిస్టులుగా మనమంతా అక్కడ ఉన్నప్పుడు హడావుడేదో ఉంటుంది. ఒకటి అతను మాస్ లీడరు, మరి బాగా జన గ్యాదరింగు. ఇప్పుడు ఆ దీంట్లో ఆయన ఎందుకు మీడియా మీద అంత ఫైర్ అయ్యాడు అంటే, ఇప్పుడు ఆ పేపర్లు వాళ్ళ మీద గిసిరేస్తున్నాడు, లేకపోతే రాసేసుకోండి ఈ పేపర్లు మీరే రాసేసుకోండి, ఇంకా నేను ఎందుకు, ఇక నేను మాట్లాడవసరం లేదు, నేను వెళ్ళిపోతా. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు, శాశ్వతం మొత్తానికి అధ్యక్షుడు, అదే ఆ విధానం. అంటే అదేదో అక్కసు, అదేదో అసహనం వీళ్ళ మీదకి మళ్ళింది. ఇప్పుడు ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రులు గతంలో ఎవరన్నా మీడియా మీద ఇట్లా పడతారా? పేపర్లు రాసుకోండి మీరే రాసుకోండి అని చంద్రబాబు మాజీ సీఎంగా అన్నాడా? రాజశేఖర్ రెడ్డి అంటాడా? లేకపోతే ఇంతకుముందు ఎంతమంది మాజీ సీఎంలు లేరు? కిరణ్ కుమార్ రెడ్డి అంటాడా? ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నాడా ఈ మధ్య ఎప్పుడన్నా? ఇప్పుడు ఈ జర్నలిస్ట్ సాయి, ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషనా? ఈ వీడియోలో మీరు అన్న ఆ వీడియో ఇప్పుడు ఏమన్నారు? తను ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నడుపుతాడా నడపడా, కార్యకర్తలు ఏదో 3 రోజులు ఉంటాడు, తర్వాత వస్తున్నాడు, బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, సీరియస్నెస్ లేదనో, లేకపోతే ఇట్లా చంపుతున్నారనో, ఇట్లా విధ్వంసాలు జరుగుతున్నాయనో, చంద్రబాబు ఇలా చేశాడా, ఏదో ఆ రకంగా. మరి అది రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పార్టీ నడిపే విధానాన్ని నిర్దేశిస్తున్నాడా, లేదు కార్యకర్తలకి ఇది ఒక రకమైనటువంటి సందేశమా? అంటే ఇప్పుడు అసలు ఒక సాయి జర్నలిస్ట్ అతననే కాదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి అనుకూల మేధావులు, లేకపోతే ఆయన హితైషులు, లేదు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, అటు పదవుల్లో కావచ్చు, ఇటు ఆర్థికంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళందరూ కూడా గమ్మత్తుగా జగన్మోహన్ రెడ్డి పైన కొంతమంది ఫైర్ అవుతున్నారు, కొంతమంది ఇలాగే ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మనం మాటలు ఆ మధ్య మనం కొన్ని విధానాలు విన్నాం. ఆ తర్వాత ఇక దేవులపల్లి అమర్ కావచ్చు, ఇక రకరకాలుగా వీళ్ళ యొక్క భాష్యాలు, కొంతమంది అతన్ని కొమ్ముగాస్తున్నారు, కొంతమంది ఏమో అతన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఏమో అతన్ని ఇలా చెయ్యమని నిర్దేశిస్తున్నారు. ఇదంతా గమ్మత్తుగా ఉంది, ఇదంతా కొంత విచిత్రంగా కూడా ఉందన్నమాట. అంటే ఏంటి, ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టుగా ఉంది. తీవ్ర వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు రాష్ట్రంలో. ఒక సమాజంలో, ఒక పార్టీ పట్ల, ఒక నాయకుడి పట్ల, ప్రజల్లో, అన్ని వర్గాల ప్రజల్లో ఇంత విరక్తి, ఇంత తీవ్ర వ్యతిరేకత అనూహ్యం, అసలు చూడలేదన్నమాట చరిత్రలో. ఇప్పుడు ఎన్ని ఎన్నికలు మనం చూసాం, ఏ ఎన్నికల్లో ఈ విధంగా వన్ సైడ్ వార్ గాల. నీకు ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో 94% సీట్లు అలయన్స్కి ఇచ్చేశారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి
6% సీట్లకి ఆయన పార్టీని పరిమితం చేశారు. 6% సీట్లే. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి 94% విక్టరీ అంటే అది అసలు ఎలా సాధ్యం? ఇప్పుడు మనం చూసాం అంత తీవ్ర వ్యతిరేకత, విరక్తి. ఒక వర్గం అని కాదు, రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఒక వర్గం అని కాదు, నీకు ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, ఓసీ, అన్ని వర్గాలు, సొంత సామాజిక వర్గంలోనే అంత తీవ్ర వ్యతిరేకత, విరక్తి. ఎందుకంటే బయటకు వచ్చింది మొదట ఆళ్లే. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇతని కోసం అసలు రాజీనామా చేసిన ఎమ్మెల్యే. అనేక మంది ఆ సొంత సామాజిక వర్గమే మొన్న పని చేయలేదని తెలుగుదేశం పార్టీని అదే ఎత్తుకుందని, జగన్మోహన్ రెడ్డిని అదే ఓడించిందని. ఇప్పుడు ఎస్సీలు మనం చూసాం, వరుసపెట్టి నీకు విశాఖ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర నుంచి డాక్టర్ సుధాకర్ అట్లా చెప్పుకుంటూ వెళ్తే వరప్రసాద్, శ్రీకాంత్, దోమతోటి విక్రమ్, కిరణ్, నీకు ఆ నంద్యాల అక్కడ దాకా ఏది ఆ ఓంకార్ అని చిత్తూరులో కానీ, ఆ అబ్దుల్ సలాం వాళ్ళ కానీ, అసలు నీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అతనెవరు చంద్రయ్య యాదవ్ మెడ మీద కత్తి పెడితే జై చంద్రబాబు అన్నాడంట, కోసినా కూడా. అంటే ఇంతగా అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ వర్గ విభజన ఏది ఇట్లా 3-4 నాకేదో విడ్డూరంగా ఉందన్నాను చూసావా. కొంతమంది కొమ్ము కాస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది మధ్య మార్గంగా వెళ్తున్నారు. అంటే ఏంటంటే ఏదో రకంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టాలన్న తాపత్రయం వీళ్ళ అసహనంలో కనపడతాను. వీళ్ళ యొక్క ఈ వీడియోల్లో, వీళ్ళ మాటల్లో కనపడతాను. ఏదో రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నిలదొక్కుకోవాలి, ఆ పార్టీని నిలబెట్టాలి. వీళ్ళల్లో బాగుంది వీళ్ళ యొక్క విధానము, వీళ్ళ యొక్క పోకడ, వైఖరి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు మీరు వద్దు, మీ పార్టీ వద్దని తన్నేసిపోతున్నాడు. ఏది అతని అసహనం, అతని అక్కసు, అతని కడుపు మంట మామూలుగా లేదు. అతను ప్రజల మీదే కక్ష కట్టాడు. ఒరే నాయనా, నువ్వు ప్రజల్లో ఉండు, నువ్వు పార్టీ నిలబెట్టు, నువ్వు జెండా నిలబెట్టనేమో వీళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ సాయో లేకపోతే ఇక్కడ మిగతా సోకాల్డ్ ఈ సూడో స్కాలర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ పార్టీ నిలబడాలన్న వాళ్ళ కోరికను మనం తప్పు పట్టకూడదు. ఈ పార్టీని నిలబెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయటాన్ని తప్పు పట్టకూడదు. కానీ వీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడే. ఇక్కడ సమస్య ఈ పార్టీకి, ఆ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి సమస్య జగన్మోహన్ రెడ్డే సమస్య. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే విపత్తు. ఇప్పుడు బుడమేరు విపత్తు వచ్చి బెజవాడిని ముంచేసింది. ఇప్పుడు లోకేష్ బాబు కూడా ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మ్యాన్ మేడ్ డిజాస్టర్, చంద్రబాబు మేడ్ డిజాస్టర్ అన్నాడు. కానీ లోకేష్ ఏమన్నాడు, ఎస్ ఇట్ ఈజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్, జగన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. ఇప్పుడు జగన్ మేడ్ డిజాస్టర్ కాదు, అసలు జగనే డిజాస్టర్ కదా. ఇప్పుడు జగనే ఒక విపత్తు. ఇవాళ విపత్తు ఆంధ్రప్రదేశ్ ఊడ్చుకుపోయింది. 30 ఏళ్ళు వెనకపోయింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇవాళ 10 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. ప్రతి ఒక్కడి నెత్తి మీద 2.5 లక్షల అప్పు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రాష్ట్రాల జాబితాలో 22వ స్థానం, 29వ స్థానం, 17వ స్థానం. అంటే ఈ జగన్ అనే విపత్తు ఆంధ్రప్రదేశ్ని ఎంత అతలాకుతలం చేసింది, ఎంత అధోగతి పాలు చేసింది. మనకు ఉదాహరణలు, అటు ఆర్థికంగా అధోగతి పాలయ్యారు, ఇటు సామాజికంగా అధోగతి పాలయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పేరుకేమో సామాజిక న్యాయం చేస్తున్నా అన్నాడు, 5 డిప్యూటీ సీఎంలు అన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలా ఉన్నాడు? ఆ డిప్యూటీ సీఎంలకి ఈ డిప్యూటీ సీఎంకి నువ్వు కంపేర్ చేయగలవా? ఇప్పుడు డిప్యూటీ సీఎంకి తెలియకుండా ఒక జీవో బయటకు వస్తుందా? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎంత వెన్నుదన్నుగా ఇక్కడ గవర్నమెంట్కి నిలబడ్డాడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. ఇది కదా జోడెద్దులు. అప్పుడు డిప్యూటీ సీఎంలకు అసలు తెలుసా? ఎవరెవరో కూడా వాళ్ళ పేర్లు తెలుసా నీకు? 5 పేర్లు చెప్పగలవా? అంటే అతని సామాజిక న్యాయం నేతి బీర. ఆ సొంత సామాజిక వర్గానికే ఒక 1000 పోస్టులు ఇచ్చాడని,
పేరుకేమో 50% ఇచ్చాను, 75% ఇచ్చాను అని చెప్పుకున్నాడే తప్ప ఎందుకు పనికిరాని పోస్టులు వాళ్ళకి ఇచ్చాడని, సామాజిక వర్గానికి న్యాయం చేశాడని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే దించేసింది కూడా. స్టార్టింగ్ మొదట వచ్చింది కూడా అసలు ముసలం పుట్టిందే ఆ సామాజిక వర్గంలో, అసలు ఇతను ఉండకూడదు అనుకున్నదే ఆ వర్గం. అంత నిర్లక్ష్యానికి అతను చేశాడు. పార్టీని నిర్లక్ష్యం చేశాడు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం కాదు, ద్రోహం చేశాడు. ఏది కుటుంబానికి అతను చేసింది ద్రోహం. బాబాయ్ హత్య మరి ద్రోహం కాదా? హంతకులు ఎవరో నీకు తెలిసి నువ్వే హంతకుల్ని ప్రేరేపించావని ఇవాళ సిబిఐ ఈ రకమైనటువంటి ఇది జరుగుతున్నప్పుడు, నీ చెల్లెళ్ళే ఆరోపిస్తున్నప్పుడు, ఆ మర్డర్ జరిగిందే కడప లోక్సభ సీటు కోసమని, ఇప్పుడు ఆ చెల్లెళ్ళే ఆరోపించారు కదా, మా నాన్న రక్తంతో తడిసిన పునాదుల పైన నీ సింహాసనం ఉందన్నాయా అని ఒక చెల్లి అందంటే ఆ అన్న నేలకేసి కొట్టుకుని చావాల తల. ఇప్పుడు ఇవాళ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నాడు అన్నారు అతన్ని. షర్మిల చెప్పింది, కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు వాళ్ళంతా. సౌభాగ్యమ్మ ఓపెన్ లెటర్ రాసింది, చిన్నమ్మ, అమ్మ తర్వాత అమ్మ. తల్లి ఆడియో విడుదల చేసింది, వీడియో అమెరికా నుంచి, ఏమని, కొడుకు అభ్యర్థిని ఓడించండి అని. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించమని చెప్పిందే విజయమ్మ. ఇప్పుడు ఇన్ని సమస్యలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డే ఆ కుటుంబానికి సమస్య, ఆ కుటుంబానికి విపత్తు. జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమస్య, ఆంధ్రప్రదేశ్కి అతనే ఒక విపత్తు. ఆ పార్టీకి కూడా అతనే పెను విపత్తుగా మారాడు. భయపడిపోతున్నారు. ఆ పార్టీలో నుంచి జంప్ ఏది మొత్తం దూకేస్తున్నారు. 2 రాజ్యసభ సభ్యులు, 2 ఎమ్మెల్సీలు ఒకే రోజు దూకారంటే, ఎన్నికలకు ముందు ఫిరాయించారు, ఏది దూకేశారు. అందరూ కూడా మునిగిపోతోంది పడవ అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు దూకేశాడు, సంజీవ్ కుమార్ దూకేశాడు కర్నూలు. ఆయన ఎవరు, మన ఎవరు ఎంపీల్లో మన ఎవరు ప్రశాంతి భర్త, ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూకేశాడు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అసలు ఇప్పుడు ఇవాళ వరుస పెట్టి ఇంతమంది ఎంపీలు, వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం జనసేన క్యాండిడేట్ వల్లభనేని బాలశౌరి రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు, మోపిదేవి వెంకటరమణ జగన్, అసలు జగనే మోపిదేవి, మోపిదేవే జగన్ కదా. నీతో పాటు అతను జైలుకి వెళ్ళాడు. అతనికే అంత వ్యతిరేకత, విరక్తి పుడితే ఈ జర్నలిస్టు సాయి గోల ఏంటి? అతనేమంటాడు, కార్యకర్తల్లో ఉండు, జనంలో ఉండు. చంద్రబాబు జనంలో ఉన్నాడు, వారం రోజుల్లో నువ్వు పారిపోతున్నావు, ఒక రోజు కూడా ఉండట్లేదు, 3 రోజులు అన్నట్టున్నాడు, వారంలో 3 రోజులు బెంగళూరులో అన్నట్టున్నాడు. అక్కడ కూడా లైటర్ వేలో వెళ్ళాడు. వారంలో 3 రోజులు కాదు, జర్నలిస్ట్ సాయి తెలుసుకోవాలా. ఇప్పటికి 90 రోజులు అవుతుంది. 90 రోజుల్లో అతను ఉన్నది జనంలో 13 రోజులే. ఏది 3 రోజులు పులివెందుల్లో ఉన్నాడు తొలిసారి, 2 రోజులు మళ్ళీ ఇంకోసారి ఏదో వెళ్ళినట్టున్నాడు, 2వ పర్యటన పులివెందుల, అది కూడా నివాళులు అర్పించడానికి. ఇంకా ఒక 10 రోజులు తాడేపల్లిలో ఉన్నాడు, ఒక 2 రోజులేమో ఢిల్లీ వెళ్ళాడు. ఏది ఆ జంతర్ మంతర్ ధర్నా, అటు ప్రయాణం కావచ్చు, అక్కడ ఉన్న 1.5 డేనో ఏమో కావచ్చు. అంటే 3, 2, 5, 2, 7, ఇదొక 12, 19 రోజులు ఉన్నాడు. 20 రోజులు వేసుకో అతను ఉన్నది. 70 రోజులు ఎక్కడున్నాడు? బెంగళూరు యలహంక ప్యాలెస్లో. అంటే వారానికి 1 రోజు కూడా లేడు. ఇలాంటి నాయకుడు, ఈ విధమైనటువంటి పార్టీ ఇంకా ఇది ఉంటుంది, ఈ జెండా నిలబడుతుంది, పాపం జరుగుద్దా? జరగాలన్న కోరికను మనం ఏం కాదనం. జర్నలిస్టు సాయి అతను ఇచ్చినటువంటి ఇది సమాచారము, సందేశము జగన్మోహన్ రెడ్డి ఎంత మేర అది వింటాడు, పాటిస్తాడు, ఇవన్నీ కూడా ఏంటంటే చెవిటాడు ముందు శంఖ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జర్నలిస్ట్ సాయి ఆవేదన అర్థం చేసుకుంటాడు లేదా, ఈ ఫ్రస్ట్రేషన్కి జర్నలిస్ట్ సాయికి సంబంధించి, జగన్కి సంబంధించి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాం సార్. నమస్తే. నమస్తే.